త్రియేక దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఉపవాస కూడికకు మేము ఈ గృహాల్లో ఉండి ప్రభువుని ఆరాధించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి విశ్వాసులందరికీ, వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మీరున్న స్థలాల్లో తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. శాశ్వతుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీ ప్రశస్తమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన దినములన్నిటిను నీ బలీయమైన బాహు క్రింద భద్రపరిచారు. ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చి మరొక ఉపవాస ప్రార్థన కూడికలు ఈ రీతిగా నీ నామాన్ని మహింపరచడానికి ఇచ్చిన ధన్యతని బట్టి వందనాలు. నాయన, ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా మాకు దీవెనిగా మలచండి. వాక్యం ద్వారా మరొకసారి మమ్మలను హెచ్చరించి వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేయబడినట్లు కృప చూపించుమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 540వ కీర్తన, దేవ కావవే రాత్రి మమ్ములన్ అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. దేవ కావవే రాత్రి మమ్ములన్, నీవే నేడు కాచినావు, నీకు స్తోత్రము. దేవ కావవే రాత్రి మమ్ములన్, నీవే నేడు కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను, కాపు కాచి మంచి నిద్ర కలుగ చేయుమి. ఆపదలు మమున్ అంటకుండను, కాపు కాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలులన్, గండములను తొలగచేసి కాయుమో ప్రభో. పండియుండగా పాము తేలులన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభో. దుష్ట స్వప్నముల్ దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుమో ప్రభో. దుష్ట స్వప్నముల్ దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుమో ప్రభో. దేవ కావవే రాత్రి మమ్ములన్, నీవే నేడు కాచినావు, నీకు స్తోత్రము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమెన్. ప్రభువా మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. కలిసి విశ్వాస ప్రమాణమును ఒప్పుకొందము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి, పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి, సిలువ వేయబడి, చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకములోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి పరిశుద్ధ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు మనకిచ్చినటువంటి ఈ తరుణంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి గాను 136వ సంకీర్తన 23వ వచనాన్ని ధ్యానవాక్యముగా చదువుకుందాము. 136వ సంకీర్తన 23వ వచనం.
మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న గొప్ప దేవ, నీ ప్రశస్తమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఉపవాస ప్రార్థన కూడికలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతూ ఉండగా వినే చెవి, గ్రహించు మనస్సు మాకు దయచేయండి. వాక్యానుసారంగా మా జీవితములను మలచండి. విత్తబడుతున్న ఈ వాక్యము మంచి నేలను పడిన విత్తనముల వలె ఫలింపచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించి అనుగ్రహించి ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మరొకసారి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ గృహాల్లో ఉండి ప్రభు నామాన్ని ఆరాధిస్తూ ఆయన వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీ అందరకు మరొకసారి యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గత కొన్ని వారాలుగా 136వ సంకీర్తన 23వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మనము దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనలను జ్ఞాపకము చేసుకున్నాడని, నోవహు కుటుంబాన్ని ఆధారంగా చేసుకొని, ఆదికాండం 8వ అధ్యాయం ఆధారంగా చేసుకొని దేవుడు నోవహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఏ రీతిగా ఆయన నోవహు కుటుంబాన్ని అభివృద్ధి బాటలో నడిపించారో గత కొన్ని వారాలుగా మనం వింటూ ఉన్నాం. ఈరోజు కూడా ఇదే ఆదికాండం 8వ అధ్యాయం ఆధారంగా మరికొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు నేను తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను. గాడ్ హ్యాస్ రిమెంబర్డ్ నోవా అండ్ హిస్ ఫ్యామిలీ. దేవుడు నోవహును అతని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకములో వారు ఉన్నారు అనడానికి అష్యూరెన్స్గా దేవుడు వాయువును పంపించాడు. పంపబడిన వాయువు ఏం చేసిందో మనం విని ఉన్నాం. తరువాత దేవుడే సూటిగా వారితో మాట్లాడడం ప్రారంభించాడు. నీవును, నీ ఇంటి వారును, నీతో పాటు ఉన్న సమస్త జీవులు కూడా ఓడలో నుండి బయటికి రండి అని సూటిగా దేవుడే నోవహుతో మాట్లాడిన సందర్భాన్ని కూడా గతంలో మనం ధ్యానించడం జరిగింది. అయితే దేవుని బిడ్డలారా, ఈ రోజున అదే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని నోవహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఏం చేశాడో కొన్ని విషయాలు వాక్యము నుండి మనం పరిశీలన చేద్దాం. దేవుడు నోవహుతో చెప్పాడు, నీవు, నీ ఇంటివారు, నీతో పాటు ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఓడలో నుండి బయటికి రండి అని అనగానే వాక్యంలో మనం చూస్తాము, నోవహు అతని కుటుంబముతో పాటు బయటకు వచ్చినట్టు వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బయటకు రాగానే నోవహు ఏం చేశాడంటే, నోవహు ఏమి చూశాడు అని అంటే ఒక కొత్త ప్రపంచాన్ని నోవహు చూశాడు. ద న్యూ వరల్డ్ దట్ నోవా సా. కొత్త ప్రపంచాన్ని నోవహు చూడగలిగాడు. మునుపు ఓడలోనికి వెళ్ళక ముందు తాను చూసినటువంటి ప్రపంచం వేరు. ఇప్పుడు ఓడ నుండి బయటకు వచ్చిన తర్వాత నోవహు చూసినటువంటి ప్రపంచం వేరు. ఓడలోనికి వెళ్ళకముందు ఉన్నటువంటి ప్రపంచం నోవహు బాగా ఎరిగినవాడు. ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని నోవహు చూశాడు. అవును దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం జాగ్రత్తగా గమనించగలిగితే నోవహు ఎలాగైతే కొత్త ప్రపంచాన్ని చూడగలిగాడో, ఈనాడు క్రీస్తునందున్నటువంటి నీవు నేను కూడా క్రొత్త ప్రపంచాన్ని చూడగలుగుతాం. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో పరిశుద్ధుడైనటువంటి పౌలు ఈ రీతిగా మాట్లాడాడు. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్
హీ ఈజ్ ఎ న్యూ క్రియేషన్. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నోవహు ఓడలో ఉన్నాడు కాబట్టే నూతన ప్రపంచాన్ని చూడగలిగాడు. ఆ ఓడ క్రీస్తుకు సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. ఓడలో నోవహు ఉన్నాడు కాబట్టే క్రొత్త ప్రపంచంలోనికి అడుగు పెట్టగలిగాడు. ఈనాడు నీవు నేను కూడా క్రీస్తులో ఉంటేనే క్రొత్త ప్రపంచంలోనికి అడుగు పెట్టగలుగుతాం. జలప్రళయంలో నశించిన పోయిన వారందరూ కూడా వారు ఓడలో లేనివారు కాబట్టే వారు నశించిపోయారు. నిజానికి ఓడలో ఉంటే వారు కూడా నూతన ప్రపంచంలోనికి అడుగు పెట్టేవారే. ఈనాడు మనము కూడా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చెప్పబడిన మాటల ప్రకారం అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని అని చెప్పబడిన మాటల ప్రకారం ఆ క్రొత్త భూమిలో క్రొత్త ఆకాశములు నీవు నేను చూడాలి అని అంటే అది క్రీస్తునందున్న వారికి మాత్రమే సాధ్యమయ్యేటటువంటి విషయం. కనుక నోవహు ఓడలో ఉన్నాడు కాబట్టి నూతన ప్రపంచాన్ని నోవహు చూడగలిగాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన ప్రపంచాన్ని నోవహు ఎప్పుడైతే చూశాడో ఓడ నుండి బయటికి వచ్చిన తర్వాత నోవహు చేసిన పని ఏంటో ఒక మాట లేఖన భాగం నుండి చదువుదాం. ఆదికాండము 8వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 20వ వచనమును, వాటి వాటి జాతుల చొప్పున ఓడలో నుండి బయటకు వచ్చెను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి. దేవుడు నోవహు కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకున్నాడు అని ఎరిగినటువంటి నోవహు ఓడ నుండి బయటికి రాగానే అతడు చేసిన పని ఏంటంటే దేవాది దేవునికి ఒక బలిపీఠము కట్టినట్టు వాక్యంలో మనం చూస్తాం. నోవా బిల్ట్ ఎన్ ఆల్టర్ టు ద లార్డ్. దేవాది దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవహు కట్టినటువంటి బలిపీఠము, దీని ద్వారా కొన్ని ఆత్మీయమైనటువంటి సంగతులు మనం ఈ సమయంలో నేర్చుకోవలసిన అవసరం ఉంది. వాటిని ఒక్కొక్కటిగా మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మమ్ములను జ్ఞాపకం చేసుకున్నాడు అన్నదానికి గుర్తుగా అక్కడ నోవహు ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠము అనేది మనం బైబిల్లో జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే బలిపీఠాన్ని గురించినటువంటి చాలా భావాలు బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిది, భూ సంబంధమైన మానవుడు పరసంబంధమైనటువంటి దీవెనలు పొందుకునే స్థలమే బలిపీఠం. అది నోవహు ఎరిగినవాడు కాబట్టి దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠము అనే దాని గురించి మనం నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనములో పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా మాట్లాడుతుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనంలో, నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవెక్కడైతే బలులు దహన బలులు అర్పిస్తావో అర్పించబడినటువంటి ఆ స్థలానికి నేను వచ్చి నిన్ను అక్కడ నేను ఆశీర్వదిస్తాను. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే బలిపీఠము దేవుడు ఆశీర్వదించే స్థలము అన్న విషయాన్ని గమనించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ సమాజంలో ఇలాంటి బలిపీఠాలు ఉన్నాయా? ఒకసారి మనం పరిశీలన చేయాలి. బలిపీఠము భూ సంబంధమైన మానవుడు పరసంబంధమైన దీవెనలు పొందుకునే స్థలం బలిపీఠం. అలాంటి బలిపీఠాన్ని నోవహు కట్టినట్టు వాక్యములో మనం చూడగలుగుతాం. అయితే దేవుని బిడ్డలారా, నోవహు కట్టినటువంటి ఈ బలిపీఠమును గురించి మనం ఆలోచన చేస్తే బలిపీఠము దగ్గర నోవహు చేసిన పని ఏంటంటే ఆరాధన చేశాడు. ఆ బలిపీఠానికి నేను అక్కడ జ్ఞాపకం చేయాలన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి అదే. ఆ బలిపీఠం ఎలాంటి బలిపీఠం అంటే ఇట్ ఈజ్ అన్ ఆల్టర్ ఆఫ్ వర్షిప్.
ఆరాధనా బలిపీఠం. ఓడలో ఉన్నంత కాలము దేవుడు మమ్మలను కాపాడాడు. ఓడ నుండి బయటకు రాగానే నూతన ప్రపంచాన్ని చూడడానికి దేవుడు మమ్మలను జ్ఞాపకం చేసుకున్నాడు అన్న దానికి గుర్తుగా నోవహు బలిపీఠం కట్టి అక్కడ దహన బలులు అర్పించాడు. అంటే ఈ బలిపీఠాన్ని మనం ఎలా జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, బైబిల్లో మనం చూస్తాము, ఇది ఆరాధనా బలిపీఠం. నోవహు దేవాది దేవునికి వానిని వాని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవునికి అతడు కట్టిన బలిపీఠమే. ఎలాంటి బలిపీఠం అంటే, ఇట్ వాజ్ ఎన్ ఆల్టర్ ఆఫ్ వర్షిప్. ఆరాధనా బలిపీఠాన్ని కట్టి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆరాధనా బలిపీఠం అని ఎలా చెప్పగలుగుతున్నాను అని అంటే, బైబిల్లో వ్రాయబడినటువంటి కొన్ని వచనాల ఆధారంగా ఇది ఆరాధనా బలిపీఠం అని నేను చెప్పగలుగుతూ ఉన్నాను. ఈనాడు ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా మన జీవితంలో ఇలాంటి ఆరాధనా బలిపీఠాలు ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం మంచిది, స్వపరిశీలన చేసుకోవడం మంచిది. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, భయంకరమైన ప్రళయం నుండి నన్ను తప్పించి నూతన ప్రపంచంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు ఆయన కృప చూపించాడు. కాబట్టి నోవహు ఏం చేశాడంటే, ఆరాధనా బలిపీఠాన్ని దేవునికి అక్కడ కట్టాడు. బలిపీఠం కట్టి అక్కడ బలులు అర్పించాడంటే అర్థం ఏంటంటే, ఆరాధన చేశాడు. ఇట్ వాజ్ ఎన్ ఆల్టర్ ఆఫ్ వర్షిప్. ఆరాధన బలిపీఠం అది. ఈనాడు దేవుని బిడ్డలారా, మనం చేసే ఆరాధన ఆ రీతిగా ఉన్నదో లేదో క్లుప్తంగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నోవహు కట్టినటువంటి ఆరాధన బలిపీఠం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎలా ఆరాధన చేశాడో ఒక 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్లోనే చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాయబడ్డాయి. నోవహు కట్టినటువంటి ఆరాధన బలిపీఠంలో అతడు చేసినటువంటి ఆరాధన ఎలా ఉందో కొన్ని విషయాలు, 3 విషయాలు మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిది ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ. ఈ మాటను బట్టి మనం నోవహు చేసిన ఆరాధనలో ఉన్న మొదటి విషయం ఏంటంటే, ప్యూరిటీ ఇన్ వర్షిప్. పవిత్ర ఆరాధన చేశాడు నోవహు. పవిత్ర పక్షులన్నిటిలో పవిత్ర పశువులన్నిటిలో కొన్నింటిని తెచ్చి అక్కడ బలి అర్పించినట్టు మనం చూస్తాం. నోవహు కట్టినటువంటి బలిపీఠంలో, నోవహు చేసిన ఆరాధనలో ఉన్నటువంటి మొదటి విషయం ఏంటంటే, ప్యూరిటీ ఇన్ వర్షిప్. పవిత్రమైన ఆరాధన నోవహు చేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం చేసే ఆరాధన పవిత్రంగా ఉందా? పవిత్రమైన ఆరాధన దేవునికి మనం చేయగలుగుతున్నామా? ఏదో ఆదివారం తెల్ల బట్టలు వేసుకొచ్చేసినంత మాత్రాన అది దేవునికి మనం పవిత్రంగా, తెల్ల బట్టలు వేసుకున్న వారు చేసేది పవిత్ర ఆరాధన కాదు. నల్ల బట్టలు వేసుకొని వచ్చిన వారు చేసే ఆరాధన అపవిత్ర ఆరాధన కాదు. ఈ రోజున మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నోవహు దేవునికి పవిత్రమైన ఆరాధన చేశాడు. ఈనాడు మనం ఆ దేవునికి చేస్తున్న ఆరాధన పవిత్రంగా చేస్తున్నామా లేదా అనేది ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. బైబిల్ సెలవిస్తుంది, మనుష్యుడు పైరూపమును లక్ష్యపెట్టును కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఆయన హృదయాంతరంగాలను చూసే దేవుడు. అయితే మనం చేసే ఆరాధన పవిత్ర ఆరాధనగా ఉందా లేదా అనేది ఆలోచన చేయాలి. బైబిల్లో ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. దేవాది దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన చుట్టూ కోటాను కోట్ల దేవదూతలుండి ఆయన ఏం చేసేవారంటే ఆరాధించేవారు. ఎందుకంటే ఆయన మాత్రమే ఆరాధనకు
అర్హుడు, ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు గనుక కోటాను కోట్ల దేవతలు ఆయనను పరలోకంలో ఆరాధించేవారు. ఈ దేవదూతల అందరికీ కూడా ముఖ్యమైన దేవదూత ఒకటి ఉంది. ఆ దేవదూత పేరు లూసిఫర్. దేవుని బిడ్డలారా, ఒక మాటలో చెప్పుకోవాలంటే పరలోకంలో జరుగుతున్నటువంటి ఆరాధనలకు కొయిర్ లీడర్గా ఈ లూసిఫర్ ఉండేది. కొయిర్ ఇన్ఛార్జిగా ఈ లూసిఫర్ ఉండేది. పరలోకంలో జరిగే ఆరాధన అంటే పవిత్రమైన ఆరాధన. అది ఏ విధమైన కళంకము మనస్సులో లేకుండా చేసే ఆరాధన అది. అయితే దేవుని బిడ్డలారా, దేవదూతలందరూ కూడా పవిత్ర ఆరాధన చేస్తుంటే లూసిఫర్ హృదయంలో ఎలా ఉందంటే, నేను దేవుని కంటే కొంచెం హెచ్చుగా ఉండాలి, నా సింహాసనాన్ని దేవుని కంటే కొంచెం ఎక్కువగా ఉంచుకోవాలని తన మనస్సులో అనుకున్నట్టు వాక్యములో మనం చూస్తాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో బైబిల్ ఆ మాట మనం గమనించగలుగుతాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో చూడగలిగితే, మేఘమండలము మీదికెక్కుదును, మహోన్నతునిగా నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. పైకి దూతలందరితో పాటు ఆరాధన చేస్తుంది, కానీ మనస్సులో ఎలా ఉందంటే దేవుని కంటే నేను ఎక్కువగా ఉండాలని మనస్సులో అపవిత్రమైన ఆలోచన కలిగి ఉంది. పైకి అందరితో పాటు పెదవులతో ఆరాధన చేస్తుంది, మనస్సులో అపవిత్రత. ఈనాడు మనం చేసే ఆరాధన పైకి అందరితో పాటు పవిత్ర ఆరాధన చేస్తున్నాము దేవునికి, మనస్సులో మాత్రం దేవునికి చోటు లేకుండా మనం ఆరాధన చేస్తున్నాం. మనిషిగా ఆరాధనలో ఉంటాం, మనసు మాత్రం అన్యాచారాలలో ఉంటుంది. అది పవిత్రమైన ఆరాధన అనిపించుకోదు. కానీ నోవహు చేసిన ఆరాధన అలా లేదు. దేవుని బిడ్డలారా, నోవహు చేసిన ఆరాధన ఎలాంటిదంటే పవిత్రమైన ఆరాధన. అందుకని నేను మాట జ్ఞాపకం చేస్తున్నాను, ప్యూరిటీ ఇన్ వర్షిప్. ఆరాధనలో పవిత్రత ఉండాలి. అందుకే దేవుడు ఏమని మాట్లాడాడంటే, ఈ ప్రజలు నన్ను చేతులతో ఆరాధిస్తున్నారు, పెదవులతో ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలోను, మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మనకి ఈ మాటలు కనబడుతూ ఉంటాయి. మనం కూడా ఒకవేళ మనిషిగా ఇక్కడ ఉండి మనస్సు ఎక్కడో ఉంచి ఆరాధన చేస్తున్నామేమో ఆలోచన చేయండి. వాక్యంలో మనకి ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విషయం అదే. దేవుని బిడ్డలారా, ప్యూరిటీ ఇన్ వర్షిప్ అనేది మనం దేవునికి చేసే ముఖ్యమైనటువంటి ఆరాధన. ఆరాధనలో పవిత్రత ఉండాలి. యేసు ప్రభు శిష్యులతో పాటు కొండ దిగి వస్తూ ఉండగా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూస్తే, కొండ దిగేసరికి ఒక కుష్ఠరోగి అక్కడ ఉన్నాడు. బైబిల్లో చాలా అర్థవంతమైనటువంటి మాట అక్కడ వ్రాయబడింది. మత్తయి సువార్త 8వ అధ్యాయము అక్కడ మనం పరిశీలన చేస్తే 2వ వచనంలో, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి అంటే అర్థం ఏంటంటే ఆరాధించాడు. మ్రొక్కడం అంటే ఆరాధించడం. కుష్ఠరోగి అన్నవాడు సమాజానికి అపవిత్రుడు, కుష్ఠరోగి అన్నవాడు సమాజానికి అంటరానివాడు. కానీ అతని హృదయంలో అతడు చేసే ఆరాధన ఎలా ఉందంటే, దేవుని బిడ్డలారా గమనించండి, సమాజమంతా అంటరానివానిగా, సమాజమంతా అతన్ని దూరంగా ఉంచినా కానీ యేసు ప్రభు అన్నాడు, సమాజానికి నీవు అయిష్టుడివేమో కానీ నీవు చేసిన ఆరాధన నాకు ఇష్టమైంది కనుక ప్రభు అంటాడు, నాకిష్టమే అని విడిచిపెట్టలేదు. సమాజం ఆ వ్యక్తిని దూరంగా ఉంచితే ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ కుష్ఠరోగిని ముట్టినట్టు వాక్యంలో మనం చూస్తాం. కనుక ఇతడు అంటరాని వాడే కావచ్చు, కానీ అతడు చేసే ఆరాధన పవిత్రమైన ఆరాధన. అతడు చేసే ఆరాధనలో ప్యూరిటీ అనేది యేసయ్య గుర్తించాడు. అందుకే ప్రభు అన్నాడు, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని ముట్టినట్టు వాక్యములో మనం గమనించగలుగుతున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు చేసినటువంటి ఆరాధన పవిత్రమైనటువంటి ఆరాధన నోవహు చేశాడు. దావీదు కూడా అందుకే అంటాడు, 51వ సంకీర్తన 7వ వచనంలో బైబిల్లో మనం చూస్తాం, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము కడుగు. నేను పాపిని,
పాపిగా నేను చేసే ఆరాధన నీకు అంగీకారం కాదు కాబట్టి నా పాపాన్ని నీవు కడుగు, పవిత్రపరచు, పవిత్ర హృదయంతో నేను నీకు ఆరాధన చేస్తానని భక్తుడైన దావీదు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. యెషయా కూడా తను అనుకున్నాడు, నేను పవిత్రుణ్ణి, పవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, నేను నీతిమంతుడిని అనుకున్నాడు. కానీ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ సింహాసనం ఎదుట, దేవుని ఎదుట యెషయా గ్రహించినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన వాడిని, అపవిత్రమైన ప్రజల దగ్గర ఉన్నాను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అని యెషయా గుర్తించగలుగుతాడు. అయితే వెంటనే శరాపులలో ఒకడు కారుతో నిప్పును తెచ్చి తన పెదవులకు తగిలించగా అతడు పవిత్రుడైనట్టు వాక్యంలో మనం గమనించగలుగుతున్నాం. అప్పుడు యెషయా పవిత్ర హృదయంతో ఆరాధన దేవునికి చేయగలిగాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నోవహు వాడ నుండి బయటకు రాగానే నోవహు చేసిన పని ఏంటంటే ఆరాధన బలిపీఠం కట్టాడు. ఆరాధనలో ఉన్న మొదటి విషయం ఏంటంటే నోవహు చేసిన ఆరాధనలో ప్యూరిటీ ఇన్ వర్షిప్. రెండవదిగా మనం గమనించగలిగితే రెండవ ప్రాముఖ్యమైన సంగతి, నోవహు కట్టినటువంటి ఆరాధన బలిపీఠంలో మనం గమనించే రెండవ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రయారిటీ వాజ్ గివెన్ టు ద వర్షిప్. అంటే ఆరాధనకే ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. ఆ మాట ఒకసారి బైబిల్లో నుండి మనం చదువుదాం, జాగ్రత్తగా మీరు గమనించండి. ఆదికాండము 8వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాను, గమనించండి. ప్రతి జంతువును, ప్రాకు, ప్రతి పురుగును, ప్రతి పెట్టయు, భూమి మీద సంచరించునవన్నీ వాటి వాటి జాతులు చొప్పున ఆ వాడలో నుండి బయటకు వచ్చెను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి. ఈ మాట గమనించండి దేవుని బిడ్డలారా, దాదాపు 1 సంవత్సరానికి పైగానే వాడలో ఉండిపోయాడు. వాడలో నుండి ఇప్పుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత సహజంగా మానవులంగా మనం ఏం చేస్తామంటే, కొత్త ప్రపంచంలో అడుగు పెట్టగానే ఈ భూమి నేను ఉండడానికి యోగ్యంగా ఉందా, ఈ భూమి మీద నేను ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి, ఎక్కడ నివాస యోగ్యంగా ఉంటుంది, ఎక్కడ నీటి వనరులు ఉన్నాయి, ఎక్కడ మంచి చెట్లు ఉన్నాయి, ఎక్కడ నాకు మంచిగా ఉంటుందని మన కోసం మనం ఆలోచించుకుంటాం. కానీ నోవహుని మీరు గమనించగలిగితే వాడ నుండి బయటకు అడుగు పెట్టగానే మీరు వాక్యములో ఇక్కడ మనం చూడగలుగుతాం, ద ప్రయారిటీ వాజ్ గివెన్ టు ద వర్షిప్. ఆరాధనకే ప్రాముఖ్యత ఇచ్చాడు. అతను చేసిన ఆరాధనలో ప్యూరిటీ మనం చూస్తాం. రెండవది, అతడు చేసిన ఆరాధనలో ప్రయారిటీ మనం చూస్తాం. ప్రాముఖ్యమైన స్థానము ఆరాధనకి ఇచ్చినట్టు వాక్యములో మనం జాగ్రత్తగా చూడగలుగుతాం. ఇక ఏ పనికి కూడా మొదటి స్థానం ఇవ్వలేదు. ఓడలో నుండి బయటకు అడుగు పెట్టగానే ప్రయారిటీ ఆరాధనకి ఇచ్చాడు. ఇక దేనికి కూడా ప్రయారిటీ ఇవ్వలేదు. మొదటిగా ఆరాధన, మిగతా వాటికే తరువాతి స్థానం. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనమైతే ఆరాధనకు చివరి స్థానం ఇస్తాం, మన పనులకు, మన విషయాలకైతే ప్రథమ స్థానం ఇస్తాం. కానీ నోవహు అలా చేయలేదు, ప్రయారిటీ ఆరాధనకి ఇచ్చాడు. ఈనాడు మనం చేస్తున్న ఆరాధనకు ప్రయారిటీ ఇస్తున్నామా, ప్రాముఖ్యత ఇస్తున్నామా ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో మనం చూస్తే ఒక వ్యక్తిని మనం అక్కడ గమనిస్తాం. అతడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, మనలాంటి వ్యక్తి కాదు. అతడు ఎవరంటే ఫైనాన్స్ మినిస్టర్ అని మనం చెప్పుకోవచ్చు, ఆర్థిక మంత్రి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 27వ వచనములో మనం గమనిస్తే ఐథియోపియా వాడైనటువంటి ఒక నపుంసకుడు రాణి క్రింద ఉన్నటువంటి ధనాగారం అంతటి మీద కూడా అతడు అధికారి. హీ వాజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్. ఫైనాన్స్ మినిస్టర్ అని ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, మామూలుగా ఉన్నటువంటి మనకే, క్లాస్ 4 ఎంప్లాయీస్గా ఉన్నటువంటి మనకే, లేదంటే మామూలుగా ఏ చిన్న ఉపాధి కలిగి ఉన్నటువంటి మనమే, లేదంటే ఒక సర్పంచ్ గానో, లేదంటే ఒక కౌన్సిలర్ గానో, లేదంటే ఒక వార్డు మెంబర్ గానో, లేదంటే మామూలుగా ఒక క్లర్క్ గానో చిన్న పనులు చేసుకునే మనమే దేవుని పనికి రండి అని అంటే బిజీ అయిపోయామండి, వేళ ఖాళీ లేదు అని అంటాం. కానీ ఇక్కడ మీరు గమనించండి,
ఫైనాన్స్ మినిస్టర్ అంటే అసలు ఖాళీయే ఉండదు. కానీ బైబిల్ ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఎక్కడో ఆఫ్రికా నుండి ఆసియా ఖండానికి వచ్చి యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే బైబిల్లో ఒక మాట చదువుదాం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఆఫ్రికా ఖండము నుండి ఆసియా ఖండానికి వచ్చి ఆసియాలో ఉన్న యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. ఎందుకంటే ఒకే ఒక కారణం, ఆరాధించడానికి వచ్చాడట. ఇప్పుడు ఈ మాట గమనించండి దేవుని బిడ్డలారా, తనకున్నటువంటి బిజీ షెడ్యూల్ కంటే, తాను చేసే ఆర్థిక మంత్రి పనుల కంటే ద ప్రయారిటీ వాజ్ గివెన్ టు ద వర్షిప్. ఆరాధనకే ప్రయారిటీ ఇచ్చాడు, ప్రాముఖ్యత ఆరాధనకి ఇచ్చాడు. ఎంత బిజీగా ఉన్నా కానీ వాటన్నిటినీ ప్రక్కన పెట్టాడు, ఆరాధనకి ప్రాధాన్యత ఇచ్చాడు. ఈరోజు నా దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి, దేవుణ్ణి ఆరాధించడానికి మనం ప్రయారిటీ ఇస్తున్నామా? మొదటి ప్రయారిటీ ఇవ్వగలుగుతున్నామా? ఫస్ట్ ప్రయారిటీ ఆరాధనకి ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నాం. ఉద్యోగం రానంత వరకు ఆరాధనకి ప్రయారిటీ ఇచ్చావు. ఉద్యోగం రాగానే దేవుడు నిన్ను ప్రేమించి ఒక స్థాయి నీకు ఇవ్వగానే, సొసైటీలో ఒక స్థాయి ఇవ్వగానే, ఏమ్మా ఎందుకు ఆరాధనకి రాలేదంటే ఉద్యోగం అండి, ఖాళీ లేదు, ఆదివారం కూడా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఈ ప్రయారిటీ ఏమైపోయింది? దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్, విచిత్రమైన విషయం ఏంటంటే యెరూషలేము దేవాలయానికి అంత ప్రయాసపడి వచ్చాడు, కానీ నపుంసకునికి దేవాలయములో ప్రవేశించే అర్హత అక్కడ అతనికి దక్కలేదు. దక్కకపోయినా కానీ ప్రయారిటీ వాజ్ గివెన్ టు ద వర్షిప్. ఆరాధనకే ప్రయారిటీ ఇవ్వగలిగాడు. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ ప్రయారిటీ దేనికి? వాక్యానికి ప్రయారిటీ ఇస్తున్నావా? లేదంటే వార్తలకి ప్రయారిటీ ఇస్తున్నావా? భక్తికి ప్రయారిటీ ఇస్తున్నావా? లేదంటే భుక్తికి ప్రయారిటీ ఇస్తున్నావా? మందిరానికి ప్రయారిటీ ఇస్తున్నావా? లేదంటే మనుషులకు ప్రయారిటీ ఇస్తున్నావా? దేవునికి ప్రయారిటీ ఇస్తున్నావా? లేదంటే దయ్యానికి ప్రయారిటీ ఇస్తున్నావా? దేనికి నీ ప్రయారిటీ? నోవహు నూతన ప్రపంచంలోనికి అడుగు పెట్టగానే ద ప్రయారిటీ వాజ్ గివెన్ టు ద వర్షిప్. ఆరాధనకే ప్రయారిటీ ఇచ్చాడు. నపుంసకుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటున్నటువంటి ఈయన ద ప్రయారిటీ వాజ్ గివెన్ టు ద వర్షిప్. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మీరు చూస్తే తూర్పు దేశపు జ్ఞానులను మనం చూస్తాం. ఇంగ్లీష్లో వారి గురించి వ్రాయబడింది వైజ్ మెన్ ఆఫ్ ఈస్ట్. వాళ్ళ సామాన్యులు కాదు, జ్ఞానులు, వైజ్ మెన్. వారు చాలా జ్ఞానం. ఎలాంటి జ్ఞానులు అంటే ఖగోళ శాస్త్రజ్ఞులు. వారు మనలా తెలివి తక్కువ వారు కాదు, మనలా సామాన్యులు కాదు, అసామాన్యులు. వారు తూర్పు దేశము నుండి, తూర్పు దేశాల నుండి, దేవుని బిడ్డలారా మీరు జాగ్రత్తగా బైబిల్లో గమనిస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో హేరోదు దగ్గరికి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని వ్రాయబడుతూ బైబిల్ ఒక మాట వ్రాయబడింది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయనను పూజించుటకు వచ్చితిమే, మేము ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం. ఎక్కడ నుండో బయలుదేరి కొన్ని వందల మైళ్ళు వారు ప్రయాణం చేసుకుంటూ వచ్చి కష్ట నష్టాలు ఎదుర్కొని వచ్చి ఎందుకు వచ్చారంటే ఒకే ఒకటి, ఆయన ఆరాధించడానికి. ప్రయారిటీ ఆరాధనకి ఇచ్చారు. కష్ట నష్టాలు ఎదుర్కొంటూ వచ్చారు, కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేశారు. అయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం మీరు 11వ వచనంలో జాగ్రత్తగా గమనించగలిగితే దేవుని బిడ్డలారా, యేసయ్య ఉన్న ఇంటిలోనికి వారు వచ్చి వారు చేసిన పనేంటో ఒక మాట చదువుదాం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో, ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. పూజించి అంటే అర్థం ఏంటంటే సాగిలపడి పూజించడం అంటే దట్ మీన్స్ వాళ్ళు ఆరాధన చేశారు. అన్ని వందల మైళ్ళ ప్రయాణం చేసి ఆరాధన చేశారు. ఆరాధన చేసి మరలా వారు చేసిన పని ఏంటంటే తిరిగి వెళ్ళిపోయారు. కానుకలు అర్పించి తిరిగి వెళ్ళిపోయారు. మరలా అన్ని వందల మైళ్ళ ప్రయాణం వెనక్కి వెళ్ళారు.
ద ప్రయారిటీ వాజ్ గివెన్ టు ద వర్షిప్. ఆరాధనకే వారు ప్రయారిటీ ఇచ్చారు. నోవహు ఆరాధనకి ప్రయారిటీ ఇచ్చాడు. ఫైనాన్స్ మినిస్టర్ ఆరాధనకు ప్రయారిటీ ఇచ్చాడు. వైజ్ మ్యాన్, జ్ఞానులు, తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు ఆరాధనకు ప్రయారిటీ ఇచ్చారు. ఈ వాక్యం వింటున్నటువంటి మనము ఆరాధనకు ప్రయారిటీ ఇస్తున్నామా లేదనేది ఒకసారి ఆలోచన చేయాలి. బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఆరాధనకు ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నాం. ప్రాముఖ్యమైన స్థానాన్ని దేవుని ఆరాధించడానికి ఇవ్వలేకపోతున్నాం. మనకున్న బిజీ షెడ్యూల్ అనే ఒక మాట మనం చెప్పి బిజీ అండి అని చెప్పి ఆరాధనను చివరికి నెట్టేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనం దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నూతన ప్రపంచంలో అడుగు పెట్టాలంటే, కొత్త ఆకాశం కొత్త భూమి చూడాలంటే తప్పనిసరిగా నీవు ఆరాధనకు ప్రయారిటీ ఇవ్వాల్సిందే. నోవహు చేసిన పని అదే. ఇక మూడో విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తాను. మొట్టమొదటిది, నోవహు బలిపీఠం కట్టాడు. అది ఆరాధన బలిపీఠం అని మీకు జ్ఞాపకం చేశాను. అతడు ఎలా ఆరాధన చేశాడంటే ఆరాధనలో ప్యూరిటీ ఇన్ వర్షిప్, పవిత్రమైన ఆరాధన చేశాడు. రెండవది, ప్రయారిటీ వాజ్ గివెన్ టు ద వర్షిప్, ఆరాధనకు ప్రాముఖ్యత ఇచ్చాడు. మూడవదిగా జాగ్రత్తగా గమనిస్తే పంక్చువాలిటీ ఇన్ ద వర్షిప్. పంక్చువాలిటీ అంటే అర్థం ఏంటంటే క్రమము. మీరు జాగ్రత్తగా బైబిల్లో గమనిస్తే ఓడలో నుండి బయటకు వచ్చినటువంటి నోవహు కుటుంబం అంతా చేరి వారు దేవుణ్ణి ఆరాధించారు. నోవహుతో పాటు నోవహు కుటుంబం అంతా, వారి బిడ్డలు, వారి యొక్క కోడండ్రు అందరూ చేరి క్రమంగా దేవుణ్ణి ఆరాధించారు. అంతేకాదు, వీరితో పాటు నోవహు ఓడ నుండి బయటికి వచ్చినటువంటి సమస్త జీవులు, పక్షులు, జంతువులు, ప్రాకే పురుగులు, ఇవన్నీ కూడా క్రమంగా నోవహు చేసిన ఆరాధనలో పాల్గొన్నాయి. ఈ మాట నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే ఆదికాండం 7వ అధ్యాయంలో మీరు గమనిస్తే నోవహుతో దేవుడు అన్నాడు, జలప్రళయం భూమి మీదకి రప్పించబోతున్నాను కనుక నీవు ఓడలోనికి, నీవు నీతో పాటుగా నీ కుటుంబంతో పాటుగా సమస్త జీవులను కూడా ఓడలోనికి తీసుకురా, 2 చొప్పున 7 చొప్పున జతలు తీసుకురా అంటే, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నోవహుకు దేవుడు ఈ మాట చెప్పాడో, మీరు ఆదికాండము 7వ అధ్యాయము 14వ వచనంలో గమనిస్తే, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగము, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువు, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాగు ప్రతి నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. అన్నీ ఎలా ప్రవేశించాయంటే క్రమంగా ప్రవేశించాయి. ఇప్పుడు ప్రవేశించిన ఈ క్రమంగా ప్రవేశించిన ఈ యొక్క సకల జీవులు దేవుడు బయటికి రమ్మన్నప్పుడు అదే క్రమంగా మరలా వచ్చి ఆరాధనలో పాల్గొన్నాయి. పంక్చువాలిటీ ఇన్ ద వర్షిప్. దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ఆ పంక్చువాలిటీ ఆరాధనలో చూపించగలుగుతున్నామా? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. వాక్యంలో మనం అదే చూడగలుగుతున్నాం. ఆరాధనలో క్రమం ఉన్నదా? మనకి కుటుంబమంతా వచ్చి ఆరాధనలో పాల్గొనగలుగుతున్నామా? ఈరోజు భర్త వస్తే భార్య రాదు, ఈరోజు భార్య వస్తే భర్త రాదు, ఒకవేళ భార్యాభర్తలు వస్తే బిడ్డలు రారు. ఒకవేళ కుటుంబం అంతా ఆరాధనకు హాజరైతే మరుసటి ఆరాధనకు వారి సెలవు. ఏది క్రమం? ఏది పంక్చువాలిటీ? ప్రభునందు దేవుని బిడ్డలారా, నూతన ప్రపంచంలోనికి నోవహు అడుగు పెట్టగానే అతడు చేసిన ఆరాధనలు మనం చూస్తాం, పంక్చువాలిటీ మనం చూస్తాం. దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఉన్నతమైన దశలోనికి మనల్ని ఆయన తీసుకువెళ్ళే దేవుడు. అయితే భూమి మీద ఉండగా ఆయన కోసం నువ్వు చేసే ఆరాధనలో పంక్చువాలిటీ ఉందా? ఒకసారి బైబిల్లో మనం క్రమంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నదన్న విషయాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నోవహు చేసిన ఆరాధనలో పంక్చువాలిటీ మనం చూస్తాం. ముగిస్తాను, చివరికి వచ్చాము. దేవుని బిడ్డలారా, నేడు మన ఆరాధనలో ప్యూరిటీ తప్పనిసరిగా ఉండాలి, ప్రయారిటీ తప్పనిసరిగా ఉండాలి, పంక్చువాలిటీ తప్పనిసరిగా ఉండాలి. ఎప్పుడైతే మనం చేసే ఆరాధనలో ప్యూరిటీ, ప్రయారిటీ, పంక్చువాలిటీ ఉంటుందో ఆటోమేటికల్లీ యూ విల్
గెట్ ప్రాస్పరిటీ ఇన్ యువర్ లైఫ్. తప్పనిసరిగా నీ జీవితంలో ప్రాస్పరిటీ అంటే అభివృద్ధిని చూడగలుగుతావు. నోవహు జీవితంలో అభివృద్ధిని మనం అదే చూస్తాం. చూడండి, ఆదికాండం 9వ అధ్యాయంలో మనం చూస్తే, మీరు మీ కుమారులు భూమి మీద ఫలించండి, అభివృద్ధి పొందండి అన్నాడు దేవుడు. ఆదాము అవ్వలతో దేవుడు ఏదైతే చెప్పాడో ఫలించి అభివృద్ధి చెందమని, దేవుని బిడ్డలారా అదే మాట ఇక్కడ నోవహుతో చెప్తున్నాడు. మీరు, మీ పిల్లలు, మీ కుమారులు అందరూ కూడా ఫలించండి, అభివృద్ధి పొందండి. మీ భయము ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులకు కలుగుతాయని బైబిల్లో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇటువంటి దీవెన ఆ బలిపీఠం దగ్గర పొందుకున్నాడు. అందుకే మొదట నేను మీకు జ్ఞాపకం చేశాను, భూ సంబంధమైన మానవుడు పర సంబంధమైన దీవుల్లో పొందుకునే స్థలమే బలిపీఠం. ఆ బలిపీఠం దగ్గర నోవహు చేసిన ఆరాధనలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే ప్యూరిటీ ఉంది, ప్రయారిటీ ఉంది, పంక్చువాలిటీ ఉంది. అందుకే దేవుడు ప్రాస్పరిటీ ఇచ్చాడు. ఈనాడు మనకు ప్రాస్పరిటీ లేదు కావాలంటే ఎలా వస్తుంది? నీవు చేసే ఆరాధనలో పవిత్ర ఆరాధన లేదు. ఒకవేళ పవిత్ర ఆరాధన ఉంటే ప్రయారిటీ లేదు, ఒకవేళ ప్రయారిటీ ఉంటే పంక్చువాలిటీ లేదు. ఈ 3 ఉంటేనే నీ జీవితంలో ప్రాస్పరిటీ దేవుడిస్తాడు. అందుకే ఈ మాట నేను జ్ఞాపకం చేశాను. నోవహు కట్టిన బలిపీఠానికి మనం చెప్పే విషయం ఏంటంటే, ఇట్ వాజ్ అన్ ఆల్టర్ ఆఫ్ వర్షిప్. ఆరాధన బలిపీఠం కట్టాడు. ఇక రెండవది, ఆ బలిపీఠానికి ఇంకొక పేరు చెప్పుకోవచ్చు. మొదటిది ఆరాధన బలిపీఠం అయితే రెండవది మాదిరి బలిపీఠం. దేవుని బిడ్డలారా, వాక్యములో మనం జాగ్రత్తగా గమనిస్తే మాదిరి బలిపీఠం అని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, తాను బలిపీఠం కట్టాడు, తాను వెనక వస్తున్నటువంటి తన బిడ్డలు, తన తరువాతి తరం కూడా అదే బాటలో నడవాలనేది నోవహు యొక్క ఉద్దేశం. అవును, నీవు రాజకీయంగా నడిస్తే నీ బిడ్డలు కూడా రాజకీయంగా నడుస్తారు. నీవు స్వార్థపరుడిగా నడిస్తే నీ బిడ్డలు కూడా స్వార్థపరులుగా నడుస్తారు. నీవు అసూయ కలిగి నడిస్తే నీ బిడ్డలు కూడా అసూయతోనే నడుస్తారు. ఇక్కడ నోవహు బలిపీఠం కట్టాడు, తన తర్వాత వచ్చిన తరం కూడా బలిపీఠాలు కడుతూనే ఉంది. నా వెనక వచ్చిన తరం కూడా ఇదే దీవెనలు పొందాలని మాదిరి ఉంచిపోయాడు నోవహు. అందుకే నేను చెప్పాను, మాదిరి బలిపీఠం అది. మీరు జాగ్రత్తగా గమనిస్తే బలిపీఠములు కట్టిన వాడిలో ప్రప్రథమమైనటువంటి వ్యక్తి నోవహు. తర్వాత అబ్రహాం బలిపీఠాలు కట్టాడు నోవహు మార్గంలో, తర్వాత ఇస్సాకు బలిపీఠాలు కట్టాడు, తర్వాత యాకోబు బలిపీఠాలు కట్టాడు. ఈ రీతిగా బలిపీఠములు వరుసగా కట్టబడుతూనే ఉన్నాయి. కారణం ఏంటంటే నోవహు చూపించిన మాదిరి బలిపీఠం. ఈరోజు నీవు నేను కూడా మనం మాదిరి చూపించాలి. ఒక వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి పీత మిగిలిన పీతలకు ఒక మాట చెప్పిందంట. ఏంటి ఆ మాట అంటే, మేము తెలుసో తెలియకో వంకరగా నడిచాం, మీరైనా తిన్నగా క్రమంగా నడండ్రా అని. ఈ వృద్ధ పీత వంకరగా నడిస్తే మిగతా పీతలు క్రమంగా ఎలా నడుస్తాయి? ఈనాడు మనం కూడా వంకరగా జీవిస్తూ మీరు క్రమంగా ఉండండి అంటే మన బిడ్డలు ఎలా క్రమంగా ఉంటారు? మాదిరి ఏది? వేర్ ఈజ్ ద ఎగ్జాంపుల్? వీఆర్ ద ఎగ్జాంపుల్. మనందరం కూడా ఒక చక్కటి మాదిరిగా ఉండాలి. వీఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద కమింగ్ జనరేషన్. వచ్చే తరానికి మనం ఎలా ఉండాలంటే చక్కటి మాదిరి చూపించాలి. ఇక్కడ నోవహు కట్టిన బలిపీఠానికి మాదిరి బలిపీఠం అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహును అతని కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే నోవహు నూతన ప్రపంచాన్ని చూడగలిగాడు. ఆ నూతన ప్రపంచాన్ని చూడగానే దేవునికి బలిపీఠం కట్టాడు, ఆరాధించాడు. అది ఆరాధన బలిపీఠం, రెండవది మాదిరి బలిపీఠం. ఆరాధన బలిపీఠం అతడు చేసిన ఆరాధనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, పవిత్ర ఆరాధన చేశాడు, ప్రాముఖ్యమైన ఆరాధన చేశాడు, అంటే ముఖ్యమైన స్థానం ఇచ్చాడు, క్రమంగా ఆరాధన చేశాడు. ప్యూరిటీ, ప్రయారిటీ, పంక్చువాలిటీ, ఈ 3 ఉంటే తప్పనిసరిగా దేవుడు ప్రాస్పరిటీ ఇస్తాడు. కాబట్టి దీనదశలో ఉన్న మనలను ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన జ్ఞాపకములో మనం ఉన్నాము కనుక ఇప్పటివరకు సజీవులుగా ఉన్నాం. నూతన ప్రపంచంలో అడుగు పెట్టాలంటే ఈనాడు భూమి మీద మనం చేసే ఆరాధనలో తప్పనిసరిగా ఈ ఎలిమెంట్స్ ఉండాలి. ప్రభు తప్పనిసరిగా మనల్ని దీవిస్తాడు. ఎటువంటి సంక్షోభంలో వచ్చినా, ఎటువంటి సంక్షోభం మనకి ఎదురైనా, సంక్షోభంలో సైతం సంక్షేమము ఇవ్వగలిగినటువంటి దేవుడు మన దేవుడు. అలాంటి ధన్యత నీవు నేను పొందుకోవాలని ప్రభువుని బట్టి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ
మీరున్న స్థలాల్లో తల ఉంచినట్లయితే, ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకుందాం, ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, పరిశుద్ధుడమైన మా రక్షక, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, ఆనాడు నోవహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. నూతన ప్రపంచాన్ని చూడడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. అవును ప్రభు, ఈనాడు మేము కూడా మా జీవితాలను ప్రేమించి దీనదశలో ఉన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీరు జ్ఞాపకం చేసుకున్నారు అన్నదానికి గుర్తుగా మేము ఇంకా సజీవ లేఖలో ఆరోగ్యవంతులుగా ఉన్నాము తండ్రి. అయితే మేము చేసే ఆరాధనలో ఆనాడు నోవహు చేసిన ఆరాధనలో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో అని స్వీయ పరిశీలన చేసుకుంటున్నాం. అయితే మా జీవితాలు అలాంటి ఎలిమెంట్స్ లేవని పాదాల చెంత ఒప్పుకుంటున్నాం. ఇక నుండి అయినా మేము చేసే ఆరాధనలో ప్యూరిటీ, మేము చేసే ఆరాధనలో ప్రయారిటీ, మేము చేసే ఆరాధనలో పంక్చువాలిటీ ఉండగలిగినట్లు సహాయం చేయండి. అంత మాత్రమే కాదు, వచ్చే తరానికి మాదిరికరమైనటువంటి జీవితములు మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. అవును తండ్రి, మేము ఎలా మాదిరికరంగా ఉండాలో నీవు మాదిరి ఉంచిపోయావు. నీవు విడిచిన మీ అడుగుజాడల్లో మేము నడవగలిగినట్లు సహాయం చేసి మహిమ పొందమని మా రాష్ట్రాన్ని, దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వైరస్ బారి నుండి నాయన ప్రజలందరినీ కాపాడి ఆరోగ్యమునిచ్చి మరలా మేమందరము సహవాసముగా చేరి నిన్ను ఆరాధించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకముందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మానుదినాహారం నేడు మాకు దయచేయము. మాడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయ్యున్నవి. ఆమెన్. పరమతండ్రైన దేవుని ప్రేమయు, మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ చేరిన మనకు సదాకాలము తోడుగా ఉండి కాపాడునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ.